మేము చెప్పాల్సినవి మేము చెప్పినాం, మేము అడగాల్సినవి మేము అడిగినాం. ప్రజలన్నీ చూసిండ్రు. తెలంగాణ ప్రజలు, ఇంకా ఇతర రాష్ట్రాల ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా చూసిండ్రు, విన్నారు. మళ్ళీ అదే పాట పాడుతున్నారు. ఇవాళ కూడా డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు. మరి మళ్ళీ ఇది ప్రాజెక్టు సందర్శన పోయినా అని చెప్పి మళ్ళీ అదే వాడుతున్నారు. స్పష్టంగా చెప్పినాం, అప్పులకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, ఆదాయాలకు సంబంధించి ప్రజల ముందు తేట తెల్లంగా ఉంచినాం. అప్పుల గురించి వెళ్ళి మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా వీరు గత 5 సంవత్సరాల శాసనసభలో 10 సంవత్సరాలు ఉన్నారు. వీరు చంద్రబాబు గారి తర్వాత 5 ఏళ్ళు ఉన్నారు, కానీ 10 సంవత్సరాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లెక్క వాళ్ళ ముందే పెట్టినాం, ఎవరి మీద ఉంచినాం. గత ప్రభుత్వంలో కూడా వీరు చర్చ చేశారు. అప్పులేంది, విద్యుత్ పరిస్థితి ఏంది అని. ఆనాడు ఎప్పుడు కూడా విద్యుత్ కోతల గురించి మాట్లాడలేదు అసెంబ్లీలో. అయినా గతంలో వేయలేదు అని చెప్పి ఏదో చెప్పాలని ప్రయత్నం చేసిండ్రు, బొక్కవర్లో పడ్డారు. మొన్న ఏప్రిల్ నుంచి నవంబర్కి మాత్రమే మీరు 19.5 గంటలే ఇచ్చిండ్రు అని చెప్పే ప్రయత్నం చేయబోయారు. మేము ప్రతిదీ కూడా అక్షరం తేట తెల్లంగా ప్రజలకు చెప్పినాం. మధ్యలో కొద్ది రోజులు ఇబ్బంది అయితే ఇబ్బంది అయిన విషయాన్ని కూడా శాసనసభలోనే చెప్పినాం. దాని కారణాలు చెప్పినాం, స్పష్టంగా చెప్పినాం. పాపం దాంట్లోనే కొంతమంది మంత్రులకి ఏమో యావరేజ్ అంటే తెలియక, రోజుకి ఎన్ని గంటలు ఉంటాయో తెలియక అవమానంగా మాట్లాడినరు అని చూసారు ప్రజలు. అసలు ఇవాళ భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. భారతదేశంలో అప్పు లేని రాష్ట్రం లేదు. అప్పుడు అందరికీ తెలుసు. విద్యుత్ సంస్థలు కూడా అప్పు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్, వీళ్ళు నిన్న మొన్నదాకా వెళ్ళిన రాజస్థాన్ లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి. అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. వీరేళ్ళ రాజస్థాన్ లో, నిన్నటి వరకు ఉన్న రాజస్థాన్ లో 53,000 కోట్ల అప్పు, 89,000 కోట్ల నష్టాల్లో ఉంది రాజస్థాన్ విద్యుత్ సంస్థ. ఇంత చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటలకు మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసిమా, అడుకొచ్చిమా, ఇంకోటి చేసిమా, ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము. ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టిన విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకి, రైతులతో సహా. అడ్డు కూడా అబద్ధాలు మాట్లాడేండ్రు, ప్రజల ముందర నవలపాలైనరు. దేనికి ఇదంతా? చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అవే మారిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాలు పదే 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 మాట్లాడుతున్నారు. బట్టి గారు, మీ దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు అధికారులుగా, తెప్పించుకోండి. నేను చెప్పిన లెక్కలు అబద్ధం అయితే మీరు వెళ్ళిన రాజస్థాన్, మీరు వెళ్ళిన ఛత్తీస్గఢ్, ఇవాళ మీరు వెళ్తున్న కర్ణాటక, మధ్యలో మీరు వచ్చిపోయిన మహారాష్ట్ర, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఇన్ని రాష్ట్రాలు కూడా అప్పులున్నాయి, నష్టాల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్ అప్పు నష్టం 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు,
ఏపీలో 25,000 కోట్లు, మహారాష్ట్రలో 25,000 కోట్లు. అప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి.